మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట అనేటటువంటి వీడియోలు మరి ప్రారంభం అయినాయి. చాలామంది చక్కగా స్పందిస్తూ ఉన్నారు నా విషయంలో. వారి యొక్క కామెంట్ల ద్వారా చాలా సంతోషంగా ఉంది నాకు. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరొక అమూల్యమైన మాట, ఆణిముత్యం కంటే ఉత్తమమైన మాట ఈనాడు బైబిల్ గ్రంథంలో మనం చూసుకొని మనము ముందుకెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథము దేవుని గురించి మరొక చక్కని మాట చెప్పింది. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి బైబిల్ గ్రంథం ఒక చక్కని మాట చెప్పింది. అదేంటంటే, ఈరోజు ఈ వీడియోలో దేవుని యొక్క క్షమాగుణము ఎంత గొప్పదో కూడా బైబిల్ చాలా చక్కగా చెప్పింది. దేవుని యొక్క క్షమాగుణం, క్షమించే తత్వము. మనం లేఖనాలు చూసుకుంటే, బైబిల్ గ్రంథంలో మనం లేఖనాలు చూసుకుంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎంతగా ఆయన మరి క్షమించే గుణం, ఎవరెవరిని క్షమిస్తాడో కూడా బైబిల్ చెప్పింది మనకి. ఇది ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో. కానీ కొంతమందికి అర్థం కాక మిడిమిడి జ్ఞానం వేసుకొని ఏదో బైబిల్ మాకేదో అర్థమైపోయింది అన్నట్లుగా కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. ఏం అర్థమైంది మీకు? మీకు అర్థం కాకనే ఇలాంటి మంచి మాటలు మీరు తప్పుపడతా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10లో ఒక మాట అంటాడండి. ఏలయనగా మనం ఇంకా శత్రువులమై ఉండగా, అంటే దేవునికి విరోధులమై ఉండగా పాపం చేసి తండ్రి అయిన దేవునితో క్రీస్తు సమాధానం పరచుటకు మనల్ని జీవింపజేశాడట. చూడు, మనం పాపం చేసి దేవునికి విరోధులుగా, శత్రువులుగా మారినప్పుడు కూడా ఆయన శత్రువులను సైతము కూడా ప్రేమించేటువంటి వ్యక్తి, శత్రువులను సైతము కూడా క్షమించిన వ్యక్తి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోకంలో, నేను నమ్మి ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారే. నేను సగర్వంగా చెప్తా ఈ మాట. నేను శత్రువులను కూడా, విరోధులను కూడా ఆయన క్షమించాడు. అదే బైబిల్ చెబుతుంది. ఆయన క్షమాగుణము ఎంత గొప్పదో, అంటే ఆయన లక్షణాలు మనము చెప్పుకోవాలంటే మనకి జీవితం సరిపోదండి కదా. సో మొట్టమొదటికి ఎవరిని క్షమించాడు అని అంటే, శత్రువులను, అంటే పాపం చేసిన వ్యక్తులు దేవునికి శత్రువులు అయిపోయారు, విరోధులు అయిపోయారు, శత్రువులుగా మారి. అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడట. రెండవదిగా మారు మనసు పొందిన వాళ్ళని కూడా క్షమిస్తాడు. మారు మనసు పొందిన వాళ్ళని కూడా, అంటే మనము 4 సువార్త పుస్తకాల్లో చూసుకుంటే బైబిల్ గ్రంథంలో సిలువ వేయబడినటువంటి దొంగ కూడా ఉంటాడు కదా. ఒక దొంగ ఉంటాడు. ఆ దొంగ దేవుని యొక్క ఆ మహోన్నతమైనటువంటి ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క దైవత్వం అర్థమైనప్పుడు, సిలువలో ఉన్న విరాలాడుతున్న దొంగకి ఆ దేవుని యొక్క ఔన్నత్యం అర్థమైనప్పుడు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో దేవుని కుమారుడా, మెస్సయ్య, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావంటే, ఆ సిలువ దొంగలో దేవుడు ఏం చూశాడండి? మారు మనసును చూశాడు, పశ్చాత్తాప హృదయాన్ని చూశాడు ఆయన. సో అందుకే ఆయన క్షమించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావయ్యా అని ఆ దొంగను కూడా, అంటే శత్రువులనే కాదు దొంగలను కూడా దేవుడు క్షమిస్తాడు. నరహంతకులు కూడా దేవుడు క్షమిస్తాడు. మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు కూడా మారు మనసు పొంది, మేము నీ వైపుకి తిరుగుతున్నామయ్యా, మమ్మల్ని క్షమించమంటే వారిని కూడా దేవుడు క్షమిస్తాడు. అందుకనే బైబిల్లో ఇది ఒక మంచి అమూల్యమైన ఆణిముత్యం కంటే నెంబర్ 1 మాట ఇది. ఇది మంచి మాట. మరి ఈ మాటలు మీకు బైబిల్ గ్రంథంలో కనపడలేదా? ఓ మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నేను. ఇది మంచి మాట కదా బైబిల్ గ్రంథంలో. ఇంకెవరెవరికి క్షమిస్తాడు అంటే, యోహాను సువార్త మనం ఒకసారి చూసుకుంటే 8:11లో అక్కడ డైరెక్ట్గా వ్యభిచారం చేస్తూ కొంతమంది పెద్దలకి ఒక స్త్రీ పట్టబడిద్దండి. అంటే వ్యభిచార స్త్రీలను కూడా వాళ్ళు రాళ్ళను తీసుకొని ఆమెను కొట్టాలని చెప్పేసి తరుముతూ యేసు ప్రభు ఉన్న ప్రదేశానికి వాళ్ళు తరుముకుంటూ తీసుకొస్తారు. అక్కడ ఆయన అంటాడు కదా, మీలో మొదట పాపం చేయని వాడు ఎవడో ఆమె మీద మీరు రాళ్ళు వేయండి అని అన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా ఇక రాళ్ళు వేయకుండా రాళ్ళు మౌనంగా పక్కన వేసి వెళ్ళిపోతారు. అంటే ఒక వ్యభిచార స్త్రీని కూడా దేవుడు క్షమిస్తున్నాడు అని మనకి ఈ వాక్యం మనకి బహుస్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒక శత్రువులు మాత్రమే కాదు, ఒక దొంగలను మాత్రమే కాదు, ఒక నరహంతకులు మాత్రమే కాదు, వ్యభిచారం చేసిన స్త్రీలను కూడా దేవుడు క్షమిస్తాడు. వ్యభిచారం చేసిన
పురుషులను కూడా దేవుడు క్షమిస్తాడు. తెలుసో తెలియకో తేడా పడ్డాం. మారు మనసు పని మమ్మల్ని క్షమించి ప్రభా, తొందరపడ్డామయ్యా, తెలుసు తెలియకో తప్పటడుగులు వేసామయ్యా, క్షమించాయా అంటే ఖచ్చితంగా నా దేవుడు క్షమించే గుణం కలిగిన వాడండి. మరి ఇది మంచి మాట కాదా? మనుషులు ఎప్పటికీ క్షమించరు. మనుషుల ముందు ఏదైనా ఒక మనిషి తప్పు చేస్తా దొరికిపోతే మనుషులు ఎప్పటికీ క్షమించరు, కానీ నా దేవుడు క్షమిస్తాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఇంకంత మాత్రమేనా అంటే ఇంకెవరెవరిని క్షమిస్తాడు ఆయన అంటే మార్కు సువార్త 5:20లో కూడా ఒక మాట ఉంటుందండి. పక్షవాయువు గల వ్యక్తిని కూడా చూస్తాడు ఆయన. పక్షవాయువు కలిగిన వ్యక్తి. అసలు రోగాలు ఎందుకు వస్తాయి అంటే రోగాలు మొట్టమొదటిగా మన పాపములను బట్టే రోగాలు వస్తాయి. అందుకని మీరు 4 సువార్త పుస్తకాల్లో చూసుకుంటే ముందు ఒక వ్యక్తిని దేవుడు నీ పాపములు క్షమించబడేవి ఉన్నవి అని చెప్పి తర్వాత రోగాన్ని స్వస్థపరుస్తాడు. ఎందుకు అంటే అక్కడ పాపములు ముందు రోగాన్ని స్వస్థతపరచకుండా ముందు పాపాలు క్షమించబడి అని ఎందుకు అంటాడంటే ఆ పాపముల ద్వారానే రోగాలు వస్తాయని స్పష్టంగా అక్కడ ఆ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. పక్షవాయువు గల వారిని కొంతమంది తీసుకొచ్చి రేకులు ఆ పెంకులు తీసేసి ఒక ఇంట్లో దింపుతారు కదా, వారి విశ్వాసమును చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి పో అని అంటాడు. పాపం అనేది మనలో ఉన్న పాపం అనేది క్షమించబడ్డప్పుడు ఆటోమేటిక్గా మనం పొందుకున్నటువంటి, మనం బాధించబడుతున్నటువంటి, మనం వేధించబడుతున్నటువంటి ఆ యొక్క ఆ రోగాలు కూడా మన నుంచి పారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా కదా? అవన్నీ కూడా తొలగిపోతాయి. దానికి కారణం ఏంటి అంటే కుటుంబంలో కలతలు, కుటుంబంలో ఒక్కసారి ఎందుకు ఇన్ని రోగాలు కుటుంబం మొత్తాన్ని కలిసి వేస్తుంది, ఈ జ్వరాలేంటి, ఈ రోగాలేంటి, టైఫాయిడ్ ఫీవర్ ఏంటి అని కొంతమంది అంటూ ఉంటారండి. ఒక్కోసారి కుటుంబం మొత్తాన్ని దాడి చేసినారు ఈసారి జ్వరం అంటాం మనం. సంథింగ్ అది ఆలోచన చేయాలి. అది దేవుడికి తెలియకుండా రాలా అంటే పాపములు ఎక్కువైన కారణాన్ని బట్టి, పాపములు ఒప్పుకోని కారణాన్ని బట్టి కూడా రోగాలు వస్తాయి. సో ఆ రోగాలను కూడా దేవుడు క్షమించే దేవుడు. నేను పాపిని ప్రభు అంటే ఆ పాపమును కూడా క్షమించే దేవుడు నా దేవుడు. సో ఈ మంచి మాట మీకు కనపడలేదా బైబిల్ గ్రంథంలో? ఏమండి, ఈ మంచి మాట మీకు కనపడలేదా? ఆలోచన చేయాలి. తగ్గింపగలిగిన వాడు నా దేవుడు, తగ్గింపగలిగిన వాడు. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి. ఆ మాట కూడా చెప్తాను మీకు. 8:32లో ఉండిద్ది. ఆయన తన యొక్క కుమారుణ్ణే మన కొరకు పంపించేశాడంట. తన యొక్క కుమారుణ్ణి మన కొరకు ఆయన త్యాగం చేశాడు. సొంత కుమారుణ్ణి మన విషయంలో వినిదీయకగా త్యాగం చేసేసాడు. చూడు, ఆయన త్యాగము, ఆయనకు క్షమాగుణము ఎంత గొప్పయో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. ఓ అవివేకులారా, ఎక్కడైనా ఆలోచన చేయండి. ఎక్కడైనా ఆలోచన చేసి బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో, దేవుని గురించి బైబిలు ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క సుగుణాలు ఏ విధంగా బైబిల్ వర్ణించిందో కళ్ళు పెద్దవి చేసుకొని చదివి దేవుని పాదాలు పట్టుకోవాలి. కానీ మనము ఎట్లా పడితే అట్లా బైబిల్ ఒకటే కదా ఉంది, మన ఇష్టం వచ్చిన వచనాన్ని తీసుకుని విమర్శించవచ్చులే, ఇంకెట్లా సాగిపోతుందిలే, మనం ఆన్లైన్లో అడుక్కోవచ్చులే, మన మాటలకి హైందవ అమాయకులు బలైపోతున్నారు వింటున్నారులే అని అనుకుంటే మీ ఆటలో ఎన్నాళ్ళో సాగవు, కొన్నాళ్ళ ఒకటికే సాగుతాయి. తర్వాత మీకు ఎవరైతే సపోర్ట్ చేశాడో వాళ్ళ చేతుల్లోనే మీరు ఘోరంగా అవమానం పాలయ్యే పరిస్థితి ఉందని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నా సహోదరులారా, ఎవరైతే బైబిల్ని కించపరిచి తోలనాడి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది మంచి మాట కాదా? ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ ఒక వీడియోలో చెప్పను, నేను పార్ట్లుగా చేస్తాను. సో ఈరోజు దేవుని యొక్క క్షమాగుణం ఏంటో మీ అందరికీ తెలియజేశానండి. ఆయన సిలువలో ఇన్ని దెబ్బలు పొందుతున్నా సరే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు అని కూడా ఆయన నోటితో పలికిన ఏకైక దేవుడు నా దేవుడు, నేను నమ్మిన దేవుడు. తెలీదా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదా? వాళ్ళు పాపం చేస్తారని తెలీదా? ఈయన దైవకుమారుడని నమ్మకపోగా ఆయన సిలువేస్తారన్న సంగతి వాళ్ళకి తెలీదా? కానీ ఎందుకన్నాడు దేవుడు ఆ మాట? పిల్లలుగా చూసాడు వాళ్ళని. పిల్లల వాళ్ళకి తెలియదయ్యా, క్షమించయ్యా. అయినా నేను వచ్చింది ఇందుకోసమే కదా, నా పిల్లల కోసమే కదా నేను వచ్చింది. నా పిల్లలు చనిపోయి అన్యాయంగా అగ్నిగుండం పాలవడం నాకు ఇష్టం లేకనే కదా నేను వచ్చింది. నువ్వు కూడా అందుకోసమే కదా నన్ను పంపించింది. నాకు ఒక శరీరాన్ని అమర్చి, యేసు అనే పేరును అమర్చి నాకు అందుకనే కదా నువ్వు పంపించింది. వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదే అయ్యా అని అందుకే అన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఆలోచన చేయండి. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు క్షమాగుణం కలిగిన వాడు కనుక ఆలోచన చేసి మీరు కూడా బైబిల్ని చదివి మీ అందరూ మారు మనసు పొందుకోవాలని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.